జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బృందాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాంతికి చిహ్నంగా కలెక్టర్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి గాల్లోకి పావురాలు, రంగురంగుల బెలూన్లను వదిలారు. Bro, enak ra. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మరి ఎవరైతే విశ్రమిస్తూ ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు తిరిగి పునఃస్వాగతం పలుకుతూ ఉన్నాము సెలిటిన్ డయాస్ వద్దకు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాయుధ దళాల పరేడ్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా సాయుధ పోలీస్ దళం రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎస్ శంకర్ ప్రసాద్ పరేడ్ కమాండర్గా వ్యవహరించగా పరేడ్ బృందాలు గంభీరంగా అడుగులు వేశాయి. ఆర్మడ్ రిజర్వ్ ప్లాటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ ఎల్ శ్రీనివాసరావు, ఎస్టీఎఫ్ ప్లాటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ జి రవి, సివిల్ పోలీస్ బృందానికి పోలాకి ఎస్ఐ రంజిత్, మహిళా పోలీస్ ప్లాటూన్కు ఉమెన్ పిఎస్ఐ లావణ్య నాయకత్వం వహించారు. వీరితో పాటు ఎస్ఆర్ఐలు పి గోవిందరావు, జీవి రావు, ఎస్ఐ బాలకృష్ణమూర్తి, డబ్ల్యూఎస్ఐ ఎల్ వెంకటలక్ష్మి పరేడ్ సమర్థవంతంగా నడిపించారు. ఆహ్వానిస్తూ మన మార్చ్ ఫాస్ట్ లో వాళ్ళు శిక్షణ పొందుతున్నారు అని అంటే మన మార్చ్ ఫాస్ట్ యొక్క గొప్పతనాన్ని మనం వీక్షించవచ్చు. అద్భుతంగా మార్చ్ ఫాస్ట్ చేస్తూ చాలా చక్కగా ఎంతో లయబద్ధంగా వెళ్తూ ఉన్నారు. మన కట్టడ క్రమాలు వాటిలో అభివృద్ధిస్తారు ముందు కదులుతున్నది. ఎంతో క్రమశిక్షణతో ముందు కదులుతుంది.
పోలీస్ జాగిలాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా 8 ఏళ్ల మున్నె కలెక్టర్కు 4 ఏళ్ల బ్యూటీ ఎస్పీకి పుష్పగుచ్చాలు అందించి గౌరవ వందనం చేశాయి. అనంతరం డైసీ మున్నా బ్యూటీలు కలిసి చేసిన ఒబిడియన్స్ డ్రిల్, 2 ఏళ్ల రోజు చేసిన అద్భుతమైన హర్డిల్ జంప్, అగ్నికీలక మధ్య నుంచి దూకడం, పేపర్ అండ్ మిల్క్ ఎక్సర్సైజ్ విన్యాసాలు చూసి మైదానం చప్పట్లతో మారుమ్రోగింది. మన శ్రీకాకుళం జిల్లాలో 2007 నమస్తే. 7 డాట్స్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందులో 5 బాంబులని కనిపెట్టి వాటిని పోలీస్ శాఖ వారి సహకారం నమస్తే. నమస్తే. గో. వాటిని ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖ వారికి సహకరిస్తున్నది. వాటికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. 5 రావడం జరిగినది. అది ప్రత్యేకంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ మధ్య కాలంలోనే దాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు 3 రంగుల జెండా, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారు జైతు జైతు భారత గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి. లావేరు కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన ఆపరేషన్ సింధూర్, శ్రీ సాయి విద్యామందిర్ వారి ఈ జెండా అమరుల తుది శ్వాసర ప్రదర్శనలు వీర జవాన్ల త్యాగాలను స్మరింపజేశాయి. ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు తమ సాంప్రదాయ గీతంతో, అంబేద్కర్ గురుకులం విద్యార్థులు హమ్ ఇండియా వాలే నృత్యంతో ఆకట్టుకున్నారు.
सच्चे सुर में गाता है। एक सुरीली आशा लेकर सूरज नहीं उगाता है। विश्व प्रेमिर चादर देखे शुद्ध शूरे गानाए செந்தமிழ்வாயில் புதிய புவிடியில் ஆயிரமாலவன் தோன்றிடுதே विश्व प्रेमाची ओढ सादर खऱ्या सुरांनी गाता है। एक सुरीली आशा लईने सूरज नवो उगाडे छे। जागा हुआ भारत है, जागा हुआ भारत है, जागा हुआ भारत है, जागा हुआ भारत है। जय जय भारत, जय भारत, वसुधैव कुटुम्बकं भारतं। जय भारत, ओ जय नई राहें लिख देंगे। జెండ పసిబోసి చిరునవ్వురా హాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు తెచ్చిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా మన కనుబాలతో పోరు నేర్పిందిరా మరి పొయ్యల్ని పొయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా జెండ పసిబోసి చిరునవ్వురా హాస్య సంకెళ్ళు తెంచిందిరా జెండ అమరుల తుది శ్వాసరా రక్త అన్న అన్న నన్ను చంపకండి అన్న ప్లీజ్ అన్న అన్న నేను ముస్లింగా అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న ప్లీజ్ అన్న నువ్వు ఎవడైతే నాకేంట్రా నువ్వు ఇండియన్వే కదా कम से कम 26 लोगों की मौत की पुष्टि हुई है जब बंदूकधारियों ने टूरिस्ट काफिले पर फायरिंग की। चाहता हूं जिन्होंने ये हमला किया है उन आतंकियों को
और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. (1947, 65, 71, 99) వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకుని కూర్చోదు. ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా. Sora marge sora boyulen Valencian sora mar sora boyulen Jujulen sora marge sora boyulen Valencian sora mar sora boyulen Sora lingan karukulen Sora lingan karanilen Allen sora maran Jujulen sora marge sora boyulen Valencian sora mar sora boyulen Jujulen sora marge sora Gudile yule na tanje Jobalinga jujule na don Salpam tangu baranam susunam Sarukam lagle Alle sora maran Jujule sora marge sora boyulen Valencian sora mar sora boyulen
जुले सोरा मर गई सोरा बोयुले वालेंसन सोरा मर सोरा बोयंगले వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన మైదానంలో సందడి చేసింది. పెడుతున్న రైతుల సాగు భూములకు నీరందించడమే ధ్యేయంగా బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు పనిచేస్తున్నది. ప్రతి ఎకరములకు సస్యశ్యామలంగా చేయడమే సమోన్నత లక్ష్యంతో ఈ బీఆర్ఆర్ ప్రాజెక్టు పనిచేస్తూ ఉన్నది. మరి వీటిలో చూసినట్లయితే ఆరోగ్య శాఖ, మరి శ్రీకాకుళం జిల్లాలో మరి ప్రత్యేకంగా కూడా క్రమం తప్పకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ శాఖను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా మన రాష్ట్రంలోనే అమలుపరచబడుతున్నది. మరి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి ఆర్థికంగా తిరిగిపోతుందనే ఉద్దేశంతో ముందుగానే ఒక సర్వే కూడా మరి మన జిల్లాలో కూడా చేపడుతూ ఉన్నారు. సెప్టెంబర్ 17, 2025 నుండి NCD 4.0 అనే సర్వేను ప్రత్యేకంగా చేపట్టి క్యాన్సర్, హైపర్ టెన్షన్ అటువంటి వాటికి ముందుగా గ్రహించి అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని అందించి మరి ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా మరి అన్నింటినీ కూడా మరి ప్రత్యేకంగా ఉన్నది. ప్రత్యేకంగా వైద్యము పైన శ్రద్ధ కనిపిస్తున్నటువంటి ప్రభుత్వం రిమ్స్ మెడికల్ కాలేజ్ గతంలో ఉన్నటువంటి PD సీట్స్ గుర్తించాలి. తర్వాతను ఈ శబ్దము విన్న వెంటనే నోటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అతి తక్కువ సమయంలో అందిస్తున్నది, ప్రాణ రక్షణగా నిలుస్తున్నది 108. నెక్స్ట్ 104 53 వాహనాలు జిల్లాలో నిర్వహించబడి 57,100 నుండి 80,000 వరకు కూడా వీటిని సేవలు అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మన ముందుకు కదులుతున్నది. 18 అంబులెన్స్ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించి సంవత్సరానికి 11,000 మందికి వస్తున్నది. జలజీవన్ మిషన్ గ్రామ స్వరాజ్యం సాధించాలనే సమోన్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. పల్లెలు ప్రగతి కాంతులు వెలిగిల్లే విధంగా త్రాగునీటి పథకాలు, మురుగునీటి కాలువల నిర్మాణం వంటివి పనులు చేపట్టడం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నది. చూసారా, ప్రత్యక్షంగా కళ్ళకు కనిపించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు. జలజీవన్ మిషన్ ప్రోగ్రామ్ లో అన్ని గ్రామాలలో ఇంటింటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యం. దీనిలో భాగంగా శ్రీకాకుళం ఇప్పటికే 2,30,000 సదుపాయం అందించడం జరిగినది. చూసారా, చిన్నారులు చక్కనైనటువంటి మరి సురక్షితమైనటువంటి త్రాగునీటిని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. మరి 4,286 గ్రామాలలో 2,076 కోట్ల నిధుల పనులు మంజూరు, కోట్ల రూపాయలతో ఉద్దాన మంచినీటి పథకం శ్రీకాకుళం జిల్లాలో వడివడిగా మరి పనులు జరుగుతూ ఉన్నవి. ఇప్పటికే 807 గ్రామాలకు రక్షిత త్రాగునీరు హిరమంతం దగ్గర గొట్ట బ్యారేజీ నుండి సరఫరా చేయడము జరుగుతున్నది. వారు నిర్వహిస్తూ ఉన్నారు. స్వర్ణ ఆరోగ్య ఉపాధి హామీ పథకం, ఈ పథకాన్ని 2026 ఏప్రిల్ 1 నుండి వికసిత్ భారత్ ఉపాధి హామీ జీవనోపాధి హామీ మిషన్ గా పథకంలో చట్టంలో మార్పులు తీసుకువచ్చి చట్టంలో ఉన్నటువంటి 100 రోజుల పనిదినాలని 125 రోజులకు పెంచడం జరిగినది. 2005లో రూపొందించారు ఈ చట్టాన్ని. మరి తరువాతను ఇప్పుడే చట్టంలో మార్పులు తీసుకొచ్చి 100 రోజుల బదులు 125 రోజుల పనిదినాలు కల్పిస్తూ ఉన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ ఉపాధి హామీ కుటుంబాలలో మరి పనులు కల్పించడంలో శ్రీకాకుళంకి కూడా అధిక ఆదాయం చేకూర్చే విధంగా కూడా చేపల పెంపకం కూడా మరి అవసరం. ఫిష్ పాండ్స్ కూడా ఈ 137 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపౌండ్, అది స్వచ్ఛ రథం, పరిశుభ్రమైన ఆరోగ్యం, గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఇవే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా బాధితులకు కాపాడుతూ ఉన్నది ఈ అగ్నిమాపక చట్టం. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నందున అధునాతనమైనటువంటి మరి ఈ వాహనం కూడా మరి ప్రభుత్వం వారు సప్లై చేశారు. ముఖ్యంగా ఈ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 150 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. మూడవది వచ్చింది, అదేవిధంగా మా వీళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. శకటాలు అన్నింటికీ కూడా కన్సలేషన్ ఇవ్వవలసి, శకటాలు
అగ్రికల్చర్ తర్వాతను ఎడమ వైపు నుంచి కొద్దిగా డిఎస్ఓ తర్వాతను డిఆర్డిఏ టీమ్ డిఆర్డిఏ వాళ్ళు వచ్చి తీసుకోండి ప్లీజ్. త్వరగా పోస్ట్ మెట్రిక్ ఫైర్ ఆఫీసర్ వారు సెక్రటరీ అండ్ లాస్ట్ ది స్వచ్ఛ రథం డిపిఓ గారు ప్లీజ్ సెక్రటరీ అన్ని కూడా ఆటోలో ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. త్వరగా ముందుకు రావాలి, స్వాతులు దీన్ని గమనించాలి. నెక్స్ట్ సెక్రటరీ శ్రీకాకుళం జిల్లాకి స్వాతంత్ర్య సముపార్జనలో విడదీయరాని బంధం ఉన్నది. శ్రీకాక సైమన్ గో బ్యాక్ అంటూ చారిత్రాత్మకమైనటువంటి తీర్మానాన్ని మన మున్సిపాలిటీలో ఆనాటి సమావేశంలో తీర్మానించడం జరిగినది. ఆ రోజు సైమన్ గో బ్యాక్ మొట్టమొదటిగా దేశంలోనే శ్రీకాకుళం మున్సిపాలిటీలో నిర్మాణం చేశారు. ఈ రోజు మనం గుర్తుకు తెచ్చుకుంటూ వెనకాల శశిభూషణ్ గుప్తా గారు, ఆయన మన శ్రీకాకుళం జిల్లా వాసి అవడం మనందరము కూడా గర్వించదగ్గ స్వాతంత్ర ఉద్యమాల కార్యక్రమం. చివరగా వివిధ శాఖల స్టాల్స్లను సందర్శించి పథకాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.